ఈరోజు నేను బోటీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి మనము. బాగా వాష్ చేసిన తర్వాత హాట్ వాటర్లో కూడా మనం ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే ఇది క్లీన్గా నీట్గా కనపడుతుంది. ఇప్పుడు చూస్తుంది కదా ఎంత నీట్గా ఉందో. అంత నీట్గా రావాలంటే మనము ఒక 3-4 టైమ్స్ బాగా కడిగిన తర్వాత హాట్ వాటర్లో కూడా వాష్ చేయాలన్నమాట. బోటీలో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా కడిగిన తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మనము. దీంట్లో ఏం చేయాలంటే మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే బాగా పీసెస్కి ముక్కకి కరెక్ట్గా పడుతుంది ఆయిల్ మనకి. ఈ 3 వేసిన తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు ఫస్ట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరింది అయితే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక 1 స్పూన్ మనము దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా. ఈ మటన్ బోటీ కర్రీ కొరకు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపించేది మీరు వాడితే సరిపోతుంది. ఈ 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ అంతా జీలకర్ర, పట్ట, ఇలాచి, ఈ స్టార్ ఇంకా లవంగా యూజ్ చేస్తున్నాను నేను దీంట్లో. మసాలాలన్నీ కూడా ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కానివ్వద్దు, జస్ట్ ఒక 1 మినిట్ చేస్తే చాలు. 1 మినిట్ కంటే ఎక్కువ చేస్తే మాడు వాసన వస్తే అంత టేస్ట్ ఉండదు కాబట్టి 1 మినిట్ లోపటే మీరు లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోండి. అంతా కూడా మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడాను. దీనిలో నేను యూజ్ చేసేది ఆనియన్స్ ఒక బిగ్ సైజ్ ఒక 2 తీసుకున్నాను, ఒక 3 గ్రీన్ మిర్చి తీసుకున్నాను, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర ఇంకా పుదీనా దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఇవి ఆనియన్స్. ఒక కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. కుక్కర్లో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ముందుగా మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనము ఈ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, గ్రీన్ మిర్చి. దీంట్లో మనం ఏమీ లవంగా పట్ట ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసినాం కాబట్టి, ఆల్రెడీ ప్రిపేర్ చేసినాం కాబట్టి దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. కొత్తిమీర ఇంకా ఈ పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో. ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం ఒక టమాటా కూడా, ఒక బిగ్ సైజ్ టమాటా కూడా ఈ ఫ్రై అవుతుంటేనే దీంట్లో చిన్నగా కట్ చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. ఈ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి టమాటా. తర్వాత దీంట్లో మనము ఈ బోటీని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై కానివ్వాలి. మసాలా ప్రిపేర్ చేసినాం కదా, అదొక 2 స్పూన్స్ దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు. మాడకుండా అనమాట, ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో మీట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వస్తుంది, కానీ ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే మంచిది.
ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి మనము. ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ కుక్కర్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై కావాలన్నమాట. సిమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక మనము 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఇది కుక్కర్ పెట్టినాను. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు పెట్టినాను కాబట్టి ఇది కుక్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఈ కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ ఎయిర్ అంతా పోవాలి. ఎయిర్ పోయిన తర్వాతనే మూత తీయాలి. చూడండి, మంచిగా దగ్గరగా అయింది కర్రీ అంతా కూడా. ఇది ఉడికిందా లేదో ఒకసారి చూసి చెప్తాను మీకు. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ ఉడకపోతే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టండి. ఒక 2-3 విజిల్స్ వరకు ఉడికిపోతుంది. అంటే డిపెండ్స్ ఆన్ మటన్ షాప్ అనమాట. ఒక్కొక్క మటన్ షాప్ అతను మామూలుగా మంచిది ఇస్తారు, కొన్నిసార్లు అది ఒకవేళ మటన్ షాప్ అతను కనుక సరిగ్గా ఇవ్వకపోతే అది ఉడకదు. కాబట్టి మంచి మటన్ షాపు అయితే మాత్రం మంచిగా ఉడికిపోతుంది. లేదా మటన్ అయిపోతే చాలా టేస్టీగా ఉంది. మీరు అందరు ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.